ఎంతో రుచికరంగా ఉండే ఆంధ్ర స్టైల్ కంది పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఈ రోజు నేను చేసేది చాలా ఈజీ కానీ రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ కంది పచ్చడి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని 2 టీ స్పూన్లంత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అరకప్పు దాకా కందిపప్పు తీసుకొని మీడియం మంటపై కలుపుకుంటూ గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. కందిపప్పు వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనకు కందిపప్పు వేగినట్టు అర్థం. చూశారు కదా, ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత ఈ వేగిన కందిపప్పును ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కొన్ని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే 2 నుంచి 3 వరకు వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా చల్లారిన తర్వాతే మిక్సీలో వేసుకోవాలి. వేయించిన కందిపప్పు అలాగే ఈ మసాలా దినుసులు కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసాక గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది. గ్రైండ్ చేసుకున్నాక పౌడర్ ఫామ్లోకి వస్తుంది కదా, అప్పుడు తగినంత చింతపండు పులుసు నీళ్లు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక పౌడర్ని మనం అలాగే ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి తినొచ్చు. లేదు అంటే ఇలా చింతపండు పులుసు నీళ్లు వేసుకొని గట్టిగా చేసుకోవాలి. తరువాత ఈ పచ్చడికి తాలింపు ఎంతో రుచిని ఇస్తుంది. తాలింపు కోసం 1 టీ స్పూన్ అంత నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో ఆనియన్స్ మంచి టేస్ట్ని ఇస్తాయి. ఆనియన్స్ని మనం పచ్చిగానే తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ పచ్చడిలో వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. అంతే అండి, ఇంకా మన ఆంధ్ర స్టైల్ కంది పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్.